గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకోవడానికి ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈసారి ఒకటే ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఈ రోజు మాత్రమే లాస్ట్ డే కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేపు నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇటు భక్తులు కూడా ఎవరిని కూడా రానియరు. పూర్తిగా దర్శనాలు అనేవి నిలిపివేస్తారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ దర్శనాల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి గణనాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బడా గణేష్ పరిసర ప్రాంతాల్లోకి ఒకవైపు నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీ టస్కర్ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న మొత్తం మీద ఒకవైపు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు దర్శనాలు అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే క్యూ లైన్స్ అన్ని కూడా నిండిపోయాయి. ఎక్కడికక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు ఈసారి 30 లక్షల వరకు ఆ భారీ గణనాథుని దర్శించుకున్నారు. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు, వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈసారి ఎంతో ఘనంగా ఇటు పూజలు నిర్వహించామని కూడా ఇప్పటికే చెప్పారు. ఈసారి ఆ భారీ గణనాథుడు ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా చేసాం, ఈసారి కూడా అంతే అంగరంగ వైభవంగా చేసాం. ఈసారి కూడా ఒకవైపు భారీ గణేశునికి దర్శనం కొనసాగుతుంది. ఇంకోవైపు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, భరతనాట్యాలు, వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఈసారి అంతే ఘనంగా చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య పెరిగింది. గత సంవత్సరం దాదాపు 20 లక్షల మంది వచ్చారు. కానీ ఈ రోజు కౌంట్ చేయకుండా నిన్నటి వరకే దాదాపు 30 లక్షల వరకు వచ్చారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మొత్తం బడా గణేష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిసిపోయి ఎక్కడికక్కడ భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎల్లుండి ఆ భారీ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫోన్లల్లో ఆ భారీ గణనాథుని బంధించిన అనంతరమే వాళ్ళు తిరిగి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తల్లి వీళ్ళతో కూడా భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు? జైరాబాద్. దర్శనం అయిందా? ఎలా అయింది? మంచిగా అయింది. అంటే టీవీలో చూసినప్పుడు చూసినప్పుడు ఎలాంటి డిఫరెన్స్ అనిపించింది? మంచిగా అనిపించింది. సో ఇక్కడ గణేష్ దర్శించుకోవడం కోసం వచ్చారా? అవును, గణేష్ కోరం వచ్చినాం, పూజ కోరం వచ్చినాం. మంచిగా అయింది. దర్శనం మంచిగా అయింది. సో మనం ఇంటి దగ్గర కూడా గణపతులను పెడతాం, కానీ ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర రావడం గల కారణాలు ఏంటి? అంత మంచిగా ఉంది. సో ఎక్కడి నుండి వచ్చారు మీరు? చింతలగట్టు నుండి వచ్చినాము. గణపతిని చూడాలనిపించింది, అందుకనే వచ్చినాము. చూసేసరికి బాగా అనిపించింది, తృప్తిగా అనిపించింది. సో ఇంటి దగ్గర గణపతిని ఏ విధంగా చేసుకుంటారు? అక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి? అక్కడ చిన్నగా ఏదో పల్లెటూరు కదా, చిన్నగా మామూలుగా వేస్తాం. ఇక్కడ అంటే అందరు చూసేలాగా పెద్దగా రెడీ అవుతారు. చిన్నపిల్లలు తీసుకొని వచ్చారు, ఏమైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది, కానీ దర్శించుకోవడానికి వచ్చినాం కదా, ఏం పర్లేదు. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ గణనాథుని దర్శనం కోసం కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. రోప్ పార్టీ ఏర్పాటు చేసి భక్తులందరినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు భక్తుల తాకిడి పెరగడంతో పెద్ద ఎత్తున రోప్ పార్టీ ఏర్పాటు చేసి వాటిని క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద బడా గణేష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా బోలో గణేష్ మహారాజుకి జై అంటూ కూడా మారి మోగిపోతున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఇటు భక్తుల దర్శనం కొనసాగుతుంది. రేపు ఆ గణనాథుని నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో దర్శనాలకి పెద్ద ఎత్తున వస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితులు మనకు విజువల్స్ లో కనిపించవచ్చు.
మొత్తం మీద ఒకవైపు అటు గన్నాథంకి సంబంధించినటువంటి ఏదైతే నిబంధనలకు సంబంధించినటువంటి వెల్లింగ్ పనులు ఒకవైపు జరుగుతుంది, ఇంకోవైపు దర్శనాలు కొనసాగుతుంది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి గతంతో పోల్చుకుంటే ఎక్కువ సంఖ్యలో ఇటు భక్తులు తరలి వచ్చారు, ఆ గన్నాథుని దర్శించుకున్నారు. అంటే గతంలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఈసారి రిపీట్ కాలేదు. ఈసారి ఎంతో ఘనంగా ఆ గన్నాథుని దగ్గర భక్తుల దర్శనం అనేది ఈజీగా అయితే ఒకవైపు ఎక్కడికక్కడ భారీగా ఏర్పాటు చేశారు. గతంతో పోల్చుకుంటే సౌకర్యాలు మెరుగుపడ్డాయంటూ కూడా ఇటు హైదరాబాద్ సిపి కూడా చెప్పారు. మొత్తం మీద ఎంతో ఘనంగా ఆ గన్నాథుని పూజలు కొనసాగుతున్నాయి. అంతే ఘనంగా ఒకవైపు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద ఆ గన్నాథుకి సంబంధించినటువంటి పనులు అయితే ఒకవైపు కొనసాగుతున్నాయి, ఇంకోవైపు ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా గన్నాథుకి సంబంధించినటువంటి దర్శనాలు కొనసాగుతాయి. కెనపాసిన విజయ్తో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.